శ్రీమద్భగవద్గీత చతుర్థాధ్యాయం జఠాన యోగం శ్లోకం 31 నుంచి 42 వరకు. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమ. తాత్పర్యం: యజ్ఞానంతరం మిగిలే అమృతాన్ని భుజించేవారు నిత్యమైన బ్రహ్మాన్ని పొందుతున్నారు. కురుశ్రేష్ఠా, యజ్ఞం చేయనివారికి అల్పసుఖయుక్తమైన ఈ లోకమే లేదు. పెక్కు సుఖాలతో కూడిన పరలోకమెక్కడా? ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే కర్మజన్ విద్ధి తాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే. తాత్పర్యం: వేదంలో బహువిధాలైన యజ్ఞాలు ఇలా వ్యాఖ్యానించబడ్డాయి. ఇవన్నీ మనోవాక్కాయ కర్మలకు సంబంధించినవి, ఆత్మ నుండి కలుగలేదు. ఆత్మ నిర్వ్యాపారి అని గ్రహిస్తే, జ్ఞాననిష్ఠుడవైతే ముక్తి పొందగలవు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరస్తప సర్వం కర్మాఖలం పార్థజ్ఞానే పరిసమాప్యతే. తాత్పర్యం: పరంతప ఫలారంభకాలు, అనాత్మ వ్యాపార జన్యాలు అయిన ద్రవ్యయజ్ఞాల కంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్ఠమైనది. జ్ఞానం మనో వ్యాపారాధీనమే అయినప్పటికీ మనసు నుండి పుట్టడం లేదు, మనః పరిపక్వతను బట్టి అభివ్యక్తమవుతోంది. పార్థ, ఫలసమేతంగా కర్మలు అన్నీ కూడా ఆత్మజ్ఞానంలోనే అంతర్గతాలు అవుతున్నాయి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవై ఉపదిక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. తాత్పర్యం: ప్రణామం చేసి, ప్రశ్నించి, పరిచర్య చేసి బ్రహ్మజ్ఞానాన్ని అర్థించు. తత్వద్రష్టలైన జ్ఞానులు నీకు ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించగలరు. యజ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యతో మాయి. తాత్పర్యం: అర్జునా, ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందితే మళ్లీ నీకు ఇటువంటి మోహం కలుగదు. ఆ జ్ఞానం చేత నీవు బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ నుండి స్థావరం వరకు గల ప్రాణులన్నింటినీ నీలోనూ నాయందు చూడగలవు. అపి చేదసి పాపేర్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యస్. తాత్పర్యం: పాపులందరిలోనూ నీవు పాపిష్టుడవే అయినా కూడా ఈ బ్రహ్మ జ్ఞానమనే తెప్పచేత ధర్మాధర్మాలను అన్నింటినీ అతిక్రమించగలవు. బ్రహ్మజ్ఞాన మాహాత్మ్యం ఇటువంటిది. యతైధాంసి సమిద్ధో గ్నిర్భస్మసాత్ కురుతేర్జున జ్ఞానజ్ఞః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. తాత్పర్యం: అర్జునా, ప్రజ్వలితాగ్ని కాష్ఠరాశిని భస్మీభూతం చేస్తున్నట్లు జ్ఞానాగ్ని శుభాశుభకర్మలను అన్నింటినీ భస్మం చేస్తోంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమః విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. తాత్పర్యం: ఈ లోకంలో తపోయోగాదుల జ్ఞానతుల్యమైన శుద్ధ వస్తువు మరొకటి లేదు. కర్మయోగ సిద్ధుడై యోగ్యతను పొందిన ముముక్షువు తనయందు ఆ బ్రహ్మజ్ఞానాన్ని కాలక్రమంలో పొందుతున్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతమచిరేనధిగచ్చతి. తాత్పర్యం: శ్రద్ధాళువు, గురుసేవారతుడు, జితేంద్రియుడు అయిన ముముక్షువు తత్వజ్ఞానాన్ని పొందగలడు. జ్ఞానలాభ పర్యంతం చిత్తశుద్ధి కొరకు కర్మయోగం అవశ్యం అనుషేయమైనది. జ్ఞానలాభానంతరం ఇక ఏ కర్తవ్యమూ లేదు. అతడు జ్ఞానాన్ని పొంది అతిశీఘ్రంగానే పరమశాంతిని, మోక్షాన్ని పొందుతాడు. అజిశ్చాశ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. తాత్పర్యం: గురూపదిష్టార్థ జ్ఞానహీనుడు, కొంచెం జ్ఞానం కలిగినా కూడా శ్రద్ధలేనివాడు, శ్రద్ధ ఉన్నా కూడా ఇది సిద్ధిస్తుందో సిద్ధించదో అని సందేహపడేవాడు స్వార్థం కారణంగా భ్రష్టులవుతారు. సందిగ్ధ చిత్తునికి ధనార్జన, వివాహాదులు లేకపోవడం చేత ఈ లోకం లేదు. ధర్మం లేకపోవడం చేత పరలోకం కూడా లేదు. సుఖం కూడా కలుగదు. సర్వదా వినష్టుడవుతాడు. యోగసంన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధననై. తాత్పర్యం: పరమాత్మ దర్శనంతో ధర్మాధర్మాలు త్యజించినవాడు, లేక పరమేశ్వరారాధనమనే కర్మయోగంలో కర్మలనన్నిటినీ భగవంతునికి అర్పించినవాడు, తరువాత లభించిన జ్ఞానం చేత సమస్త సందేహాలు తొలగనవాడు అయిన అప్రమత్త పురుషుని కర్మలు ఇష్టానిష్ట మిశ్ర ఫలోత్పాదకాలై బంధ కారణాలు కాలేవు. లేక అతని స్వాభావిక కర్మగాని, లోకసంగ్రహార్థమైన కర్మగాని బంధహేతువు కాదు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాసి నాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ఠ భారత. తాత్పర్యం: కనుక భారత, అజ్ఞానజాతము, హృదయస్థితము, ఆత్మవిషయము అయిన ఈ సంశయాన్ని జ్ఞానఖడ్గంతో ఛేదించి నిష్కామకర్మయోగాన్ని అవలంబించి యుద్ధార్థం లెమ్ము. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో బ్రహ్మయజ్ఞ ప్రశంస నామ చతుర్థోధ్యాయః. పుమవస్థది భేదేన కర్మజ్ఞానమయీ ద్విధా నిష్టోక్తా యేన తం వందే సౌరీం సంశయసంచిదాం. అధికార భేదాన్ని అనుసరించి కర్మజ్ఞాననిష్టలను ఉపదేశించి సందేహాన్ని తొలగించిన సౌరికి వందనం. భగవద్గీత చతుర్థాధ్యాయం జ్ఞానయోగం శ్లోకం 31 నుంచి 42 వరకు. క్లుప్తముగా
యజ్ఞానంతరం మిగిలే అమృతాన్ని భుజించేవారు నిత్యమైన బ్రహ్మాన్ని పొందుతున్నారు. కురుశ్రేష్ఠ, యజ్ఞం చేయనివారికి అల్పసుఖయుక్తమైన ఈ లోకమే లేదు. పెక్కు సుఖాలతో కూడిన పరలోకమెక్కడా? వేదంలో బహువిధాలైన యజ్ఞాలు ఇలా వ్యాఖ్యానించబడ్డాయి. ఇవన్నీ మనోవాక్కాయ కర్మలకు సంబంధించినవి, ఆత్మ నుండి కలుగలేదు. ఆత్మ నిర్వ్యాపారి అని గ్రహిస్తే, జ్ఞాననిష్ఠుడవైతే ముక్తి పొందగలవు. పరంతప ఫలారంభకాలు, అనాత్మ వ్యాపార జన్యాలు అయిన ద్రవ్యయజ్ఞాల కంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్ఠమైనది. జ్ఞానం మనో వ్యాపారాధీనమే అయినప్పటికీ మనసు నుండి పుట్టడం లేదు, మనః పరిపక్వతను బట్టి అభివ్యక్తమవుతోంది. పార్థ, ఫలసమేతంగా కర్మలు అన్నీ కూడా ఆత్మజ్ఞానంలోనే అంతర్గతాలు అవుతున్నాయి. ప్రణామం చేసి, ప్రశ్నించి, పరిచర్య చేసి బ్రహ్మజ్ఞానాన్ని అర్థించు. తత్వద్రష్టలైన జ్ఞానులు నీకు ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించగలరు. అర్జునా, ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందితే మళ్లీ నీకు ఇటువంటి మోహం కలుగదు. ఆ జ్ఞానం చేత నీవు బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ నుండి స్థావరం వరకు గల ప్రాణులన్నింటినీ నీలోనూ నాయందు చూడగలవు. పాపులందరిలోనూ నీవు పాపిష్టుడవే అయినా కూడా ఈ బ్రహ్మజ్ఞానమనే తెప్పచేత ధర్మాధర్మాలను అన్నింటినీ అతిక్రమించగలవు. బ్రహ్మజ్ఞాన మాహాత్మ్యం ఇటువంటిది. అర్జునా, ప్రజ్వలితాగ్ని కాష్ఠరాశిని భస్మీభూతం చేస్తున్నట్లు జ్ఞానాగ్ని శుభాశుభకర్మలను అన్నింటినీ భస్మం చేస్తోంది. ఈ లోకంలో తపోయోగాదుల జ్ఞానతుల్యమైన శుద్ధ వస్తువు మరొకటి లేదు. కర్మయోగ సిద్ధుడై యోగ్యతను పొందిన ముముక్షువు తనయందు ఆ బ్రహ్మజ్ఞానాన్ని కాలక్రమంలో పొందుతున్నాడు. శ్రద్ధాళువు, గురుసేవారతుడు, జితేంద్రియుడు అయిన ముముక్షువు తత్వజ్ఞానాన్ని పొందగలడు. జ్ఞానలాభ పర్యంతం చిత్తశుద్ధి కొరకు కర్మయోగం అవశ్యం అనుషేయమైనది. జ్ఞానలాభానంతరం ఇక ఏ కర్తవ్యమూ లేదు. అతడు జ్ఞానాన్ని పొంది అతిశీఘ్రంగానే పరమశాంతిని, మోక్షాన్ని పొందుతాడు. గురూపదిష్టార్థ, జ్ఞానహీనుడు, కొంచెం జ్ఞానం కలిగినా కూడా శ్రద్ధలేనివాడు, శ్రద్ధ ఉన్నా కూడా ఇది సిద్ధిస్తుందో సిద్ధించదో అని సందేహపడేవాడు స్వార్థం కారణంగా భ్రష్టులవుతారు. సందిగ్ధ చిత్తునికి ధనార్జన, వివాహాదులు లేకపోవడం చేత ఈ లోకం లేదు. ధర్మం లేకపోవడం చేత పరలోకం కూడా లేదు. సుఖం కూడా కలుగదు. సర్వదా వినష్టుడవుతాడు. పరమాత్మ దర్శనంతో ధర్మాధర్మాలు త్యజించినవాడు, లేక పరమేశ్వరారాధనమనే కర్మయోగంలో కర్మలనన్నిటినీ భగవంతునికి అర్పించినవాడు, తరువాత లభించిన జ్ఞానం చేత సమస్త సందేహాలు తొలగనవాడు అయిన అప్రమత్త పురుషుని కర్మలు ఇష్టానిష్ట మిశ్ర ఫలోత్పాదకాలై బంధ కారణాలు కాలేవు. లేక అతని స్వాభావిక కర్మగాని, లోకసంగ్రహార్థమైన కర్మగాని బంధహేతువు కాదు. కనుక భారత, అజ్ఞానజాతము, హృదయస్థితము, ఆత్మవిషయము అయిన ఈ సంశయాన్ని జ్ఞానఖడ్గంతో ఛేదించి, నిష్కామకర్మయోగాన్ని అవలంబించి యుద్ధార్థం లెమ్ము.